హాయ్ ఫ్రెండ్స్, ఇవి గురిగింజలండి. వీటిని గురిగింజలు అంటూ ఉంటారు. ఈ గురిగింజ చూడండి, ఒకవైపు ఎర్రంగా ఒకవైపు నల్లంగా ఉంటుంది. దీని లక్షణం ఇది. ఈ గురిగింజట పౌడం ఉంటుంది కదా ఫ్రెండ్, పుస్తెలో కూర్చుకునే పౌడం. ఆ పౌడంతో ఈ గురిగింజ పందెమాడిందట. నీకు మధ్యలో నుండి రంధ్రం ఉంది, నాకేమీ లేదు, ఎర్రంగా ఎంత బాగున్నానో చూడు, నీకే మధ్యలో రంధ్రం ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను అని పౌడంతో పందెమాడితే పౌడం అందట, ఒసే నీకు కింద నలుపు ఉంది, చూసుకో ముందు, ఆ నలుపు నీకుంది, ఈ రంధ్రం నాకుంది అని పౌడం అందట. అలాగే ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక తప్పు, ఏదో ఒక లోపం ఉంటుంది. ఇతరులను ఎత్తి పొడిచే ముందు మన 4 వేళ్ళు మనకే చూపిస్తూ ఉంటాయి. అది మర్చిపోయి ఇతరులను ఎత్తి పొడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ జనాలు. అలాగే ఇతరులను అనే ముందు మనం కూడా కాస్త ఆలోచించి ఎవరిని ఏ మాట అనకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఏ గొడవలు రావు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ గురిగింజ పైన ఒక పద్యం కూడా రాశారు మన పెద్దవారు. అది కొంచెం గుర్తుంది నాకు, నేను పాడతాను వినండి. ఎర్ర గురిగింజ నలుపెరగనట్టు తెలుపుతుంటివి లేని పలుకులెల్లా. ఇంతే గుర్తుకుంది ఫ్రెండ్, ఇంకా పెద్ద గుర్తుకు లేదు. గుర్తుకున్నప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ పాడి వినిపిస్తాను. ఈ గురిగింజ లక్షణాలు ఇన్ని ఉన్నాయి. ఇందులో తెల్ల గురిగింజలు కూడా ఉంటాయి, తెస్తాను, వీడియో పెడతాను మీకు. చూడండి ఇవి ఎలా ఉన్నాయి, వీటి లక్షణాలు ఏంటి, వీటికి ఇన్ని గుణగణాలు, ఇన్ని పేర్లు, ఎన్ని మన పెద్దవాళ్ళు ఎంత బాగా అమర్చారు. నిజంగా మన పూర్వీకులు చాలా మోటు వాళ్ళైనా, చాలా చదువు లేకపోయినా అప్పటి వాళ్ళకు జ్ఞానం చాలా పెద్దగా, వాళ్ళు రాసిన కవిత్వమైనా, వాళ్ళు మాట్లాడే మాటలైనా, ప్రాసలు కలిపి ఎంతో బాగా, ఎంతో కమ్మగా ఉంటాయి అప్పటి పాటలు. చూడడానికి ఓల్డ్గా ఉన్న కమ్మంగా తీగ రాగాలు అలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అది నాకు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటాను నేను, అందుకే వీడియోలు పెడుతూ ఉన్నాను. నన్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్, ప్లీజ్.